హాయ్ నేను సతీష్. ఇవాళ టాస్క్లు ఏంటి, ఏవీలు ఏంటి, అప్డేట్స్ ఏంటి, చాలా ట్విస్టులు అయితే ఉన్నాయంట. అన్నింటి గురించి బ్రీఫ్గా పట్టుమని 10 నిమిషాల్లో క్లోజ్ చేసేద్దాం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి, కామెంట్ చేయండి. అట్లాగే మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ అతిథిలో పోస్ట్స్లో నేను ఒక ఒపీనియన్ పోల్ పెట్టా, ఎవరు విన్నర్ కాబోతున్నారని. ఆ ఓటింగ్ది కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. ఆ లింక్ టచ్ చేసి ఆ ఓటు వేయండి. అట్లాగే అది షేర్ చేయండి. మీరు బిగ్ బాస్కి సంబంధించి ఏదైనా సోషల్ మీడియా గ్రూప్స్లో ఉంటే షేర్ చేస్తే ఎంత ఎక్కువ ఓటింగ్ జరిగితే అంత రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు వీడియోలు షార్ట్స్ పక్కన లైవ్ అలాగే పోస్ట్స్ అని ఉంటాయి కదా, అందులో పెట్టిన పోల్ అయితే చాలామంది వేశారు ఓట్స్. ఇంకా ఎక్కువ మంది వేస్తే 100% మనకు క్లారిటీ అయితే వస్తుంది ఎవరిది ఏ పొజిషను ఏంటి అనేది. అట్లాగే మరి మిస్డ్ కాల్స్ హాట్స్టార్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ పెట్టండి. మిస్డ్ కాల్స్లో ఒకటే ఓటు ఒక రోజు కోసం, అట్లాగే హాట్స్టార్లో కూడా ఒకటే, ఒకే ఫోన్ నుంచి అందులో వేయచ్చు, ఇందులో వేయచ్చు. హాట్స్టార్లో వేసుకోవచ్చు, అట్లాగే మిస్డ్ కాల్ కూడా ఇవ్వచ్చు. ఇంకా సబ్స్క్రిప్షన్ ఉండాలా కంపల్సరీగా. కొంతమంది అడిగేది ఏంటంటే హాట్స్టార్లో ఓటు వేయాలంటే సబ్స్క్రిప్షన్ ఉండాలా అని అడుగుతున్నారు. సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ఎవరైనా ఓట్లు వేసుకోవచ్చు. ఆ ఓటు వేసేదానికి సబ్స్క్రిప్షన్కి సంబంధమే లేదు, ఫ్రీగానే వేయచ్చు. డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ ఈ ఓటు కోసం అయితే తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీరు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏమైనా మూవీస్, సీరియల్స్, వెబ్ సిరీస్ కోసం అయితే తీసుకోవచ్చు తప్ప దీనికోసం అయితే అవసరం లేదు. సరే, ఇక టాస్కుల్లో ఇవాళ ఏంటి అంటే, ఇప్పటికే నేను చాలా అప్డేట్స్ మన జర్నలిస్ట్ అతిథిలో చెప్పే కదా. ఇవాళ టాస్క్లు ఏంటంటే కళ్యాణ్, తనుజ ఒక టీమ్గా ఆడతారు. ఒక టాస్క్ అయితే గెలుస్తారంట వీళ్ళు 2 టాస్కులు గెలుస్తారు. అట్లాగే ఇమాన్యుయల్, డీమోన్ కూడా క్యూబిక్ కలర్స్ మ్యాచ్ అయ్యే టాస్క్లో ఇమాన్యుయల్, డీమోన్ వాళ్ళు గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక ఆర్మీ స్టైల్లో ఒక 5 రౌండ్లు ఉండి 5 బజర్లు పెడతారంట. అందులో 2 రౌండ్లు కళ్యాణ్, 3 రౌండ్లు డీమోన్ ఇట్లా విన్ అవుతారు. ఇంకోటి బాల్ టాస్క్లో కళ్యాణ్, సంజన లాస్ట్కి ఉంటారంట. కళ్యాణ్ విన్ అవుతాడు. ఎట్లా జరగబోతున్నాయి ఇవాళ టాస్కులు. అయితే ఫైనల్లీ కళ్యాణ్కి ఒక స్టార్ వస్తుంది. కాకపోతే బిగ్ బాస్ ఇక్కడ ఏమంటాడంటే, వాళ్ళిద్దరు టీమ్గా ఆడారు కదా తనూజ అండ్ కళ్యాణ్. సో ఇలాంటి నేపథ్యంలో మరి వీళ్ళు అడిగారా, లేకపోతే బిగ్ బాస్ చెప్పాడు కానీ ఎవరికైనా స్టార్ ఆఫ్ ది డే ఇచ్చుకోవచ్చు అని చెప్పాడంట. మరి ఫైనల్లీ ఇలాంటి బంపర్ ఆఫర్ వచ్చినప్పుడు ఎవరికి ఇస్తారు? ఆటోమేటిక్గా తనూజాకే వచ్చిందంట. సో ఎందుకు ఆటోమేటిక్గా అలా జరిగిపోతూ ఉంటుంది. ఈ సీజన్లో తంతే బోర్ల బొట్టలో పడ్డట్టు అంటాం కదా, మనకు తెలుగులో సామెత ఉంది కదా, అట్లా స్టార్ ఆఫ్ ది డే ఇవాళ నేను డీమోన్ పవన్ కష్టపడి టాస్క్లను ఆడుకుని గెలుచుకున్నట్టు, కానీ ఇవాళ స్టార్ ఆఫ్ ది డే కళ్యాణ్కి యాక్చువల్గా రావాలంట. బట్ ఎందుకు ఈవిడికి వచ్చిందంట. మరి ఎట్లా వచ్చింది ఏంటంటే మనం ఎపిసోడ్ చూసాక మాట్లాడదు. అట్లాగే ఒక టాస్క్ ఆడేటప్పుడు ఆ కళ్యాణ్ టైర్లు గొంతులో దాటుకుంటూ వెళ్ళేటప్పుడు పడితే కొద్దిగా దెబ్బ తగిలిందంట. కాలు కొద్దిగా చిన్నది అయిందంట. కొద్దిగా అప్డేట్ వచ్చింది కానీ చూద్దాం మరి ఏమైందో, చూసాక మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఆయనకు ఒక స్టార్ వస్తుంది కళ్యాణ్కి. అట్లాగే ఇంకోటి ఏంటి, ఆ బోన్ టాస్క్ అది ఒకటి కూడా ఆడతారు. సో ఇంకా ఈ అమ్మాయికి తనూజకి స్టార్ ఆఫ్ ది డే వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఆఫర్ ఏమంటే, వాళ్ళ సిస్టర్ మొన్న మ్యారేజ్ అయింది కదా, వాళ్ళ సిస్టర్కి సంబంధించి అట్లాగే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక ఫోటో పంపిస్తారంట బిగ్ బాస్. ఫుల్ ఎమోషన్ అవుతుంది, ఆవిడ ఏడుస్తుంది, ఎమోషన్ అవుతుంది ఫ్యామిలీ ఫోటో అంతా. అయితే కళ్యాణ్ కూడా నేనేమనుకుంటున్నానంటే, నాకు ఫ్యామిలీ వీక్ వద్దు, నాకు వద్దు అన్నాడు కదా, అట్లా అందులో పర్టికులర్గా తనుజ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఆవిడకే ఇస్తారు కదా అతను. అట్లాగే హౌస్ మేట్స్లు కూడా ఈ సీజన్లో చూసేటప్పుడు సంచాలకురాలకి ఎవరిని ఎక్కువ అంటే తనుజ చూజ్ చేసుకోవడం. కళ్యాణ్ కావచ్చు, భరణి కావచ్చు, రితు చౌదరి, డిమోన్ పవన్, మాధురి, సుమన్ శెట్టి అందరూ కూడా ఆవిడకి సపోర్ట్ చేసిన వాళ్ళే. ఆ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు సంజనకి తనుజకి సీజన్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పడకపోయినా, యాంటీ గ్రూప్స్లో ఉన్న నెగిటివ్ వైపు ఉన్నా సరే ఆవిడ కూడా ఆ కాఫీ సాక్రిఫైస్ కోసం చేసింది. ఇట్లా అందరూ ఈవెన్ ఇవాళ కూడా చెబుతున్నా కదా, ఈ ఫినాలే వీక్లో కూడా ఆ స్టార్ ఆఫ్ ది డే ఆమెకేనంట. ఒకవేళ నిన్న డీమోన్ పవన్ ఆడుకొని గెలుచుకున్నాడు కనుక, ఫైట్ చేసి సాధించాడు కనుక సరిపోయింది, లేదంటే అగ్రతాంబలం ఆవిడకే పెట్టేవారు. అందుకే తంతే బూర్ల బుట్టలో పడ్డట్టుగా ఫస్ట్ నుంచి అట్లా వస్తూ ఉంది. ఆ దివ్య మాత్రం అప్పుడు చెప్పారు కదా, నీ చేతిలోకి ఎప్పుడో గేమ్ లాక్కోలే, వీళ్ళకే అర్థం కావట్లేదు, ఇంకా తెలుసుకోలేకపోతున్నారు అన్న మాదిరిగా. ఇప్పుడు కూడా హౌస్లో ఉన్న 5గురిలో మిగతా 3 కూడా సంజన తప్ప ఆవిడ చెప్పినట్టు వినేవాళ్ళే, చేసేవాళ్ళే, ఆవిడకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళే. మీకు ఎగ్జాంపుల్ కూడా లాస్ట్ వీక్ గేమ్ అంతా చూస్తే అర్థమైంది. తనూజ చెబితే భరణి విన్నాడు, సుమన్ శెట్టి విన్నాడు. తనూజ చెబితే డీమోన్ పవన్ విన్నాడు, ఇమాన్యుయల్ విన్నాడు. ఆఖరికి సంజన కూడా వినింది. సో మొత్తానికి ఆవిడ చేతిలోకి మనుషులు ఎట్లా అంటే ఒక గ్రిప్లో పెట్టుకోవడంలో ఎక్స్పర్ట్ అనేది చెప్పాలి అట్లా. అయితే నేను డీమోన్ పవన్ గెలిచినప్పుడు ఒక అప్రిషియేషన్ లేదు, జోక్స్ లేవు, నవ్వులు లేవు. అందరూ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయి ఫన్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ ఊరికే మన కోసం ఒకసారి మెమరీస్ మాదిరిగా పెడుతున్నాడు బిగ్ బాస్ అయినా సరే, ఇక్కడ కూడా చాలా సీరియస్గానే తీసుకుని ఫైనల్లీ ఆ స్టార్ ఆఫ్ ది డే అయితే దక్కించుకొని ఫ్యామిలీ ఫోటో తీసుకుంటుందంట. ఈరోజు మొత్తానికి ఎపిసోడ్లో త్యాగాలు, ఎమోషన్స్, కన్నీళ్ళు, అట్లాగే నవ్వులు కూడా ఉంటాయి. అన్నీ మిక్స్ చేసిన ఎపిసోడ్ ఈరోజు రాబోతూ ఉంది. ఇదేమంటే కామెడీ స్క్రిప్ట్ కూడా చేస్తారంట.
అదేంటి కళ్యాణ్ అండ్ డీమోన్ కొడుకులుగా, ఇమాన్యుయల్ మదర్గా, సంజనా తనుజ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ లాగా, అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరు ఎట్లా మారుతారు, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, మాట తీరు కావచ్చు, ప్రయారిటీ కావచ్చు, ఇవన్నీ కలిపి ఈ ఫన్ స్కిట్ అయితే చేశారంటే చాలా 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 ఫన్నీగా ఉండబోతుందండి సటైరికల్గా. ఇక ఏవిల గురించి ఎప్పటికే చెప్పా కదా, ఈ ఫస్ట్ డేకి సంబంధించి ఇమాన్యుయల్, డీమోన్ వీళ్ళిద్దరు ఏవిలు వస్తాయంట. సెకండ్ డే కళ్యాణ్ అండ్ సంజన, అలాగే లాస్ట్ డేకి తనుజది అట్లా ప్రస్తుతానికి అయితే నాకున్న అప్డేట్ ప్రకారం మళ్ళీ అటు ఇటు మారినా మార్చొచ్చు, వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకి ఏది నచ్చితే ఫస్ట్ ఎవరిది ప్లే చేద్దాం, ఎవరిది చూపిద్దాం, ఇట్లా మార్చుకోవచ్చు. బట్ నాకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇది, ఇట్లా ప్లాన్ చేస్తారని ఏమో చేంజెస్ ఉంటే ఉండొచ్చు, మరి చూద్దాం అప్పుడు వచ్చాక. అయితే మరి జర్నీల్లో ఈ స్ట్రగుల్స్ ఎక్కువగా ఎవరు ఎట్లా ఉండబోతున్నాయి అంటే సంజనది ఉంటుంది, పెయిన్ఫుల్ జర్నీ. ఎప్పుడు ఎవరు ఆవిడకి హెల్ప్ చేసింది లేదు, ఇమాన్యుయల్ కూడా చేయలేదు, ఆవేశం అతను కూడా చెప్పాడు. మొత్తానికి చాలా పెయిన్ఫుల్గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా, వాళ్ళంతా ఒకవైపు అయితే నేను ఒకదాన్ని ఒకవైపు, ప్రాంక్స్ రైట్ రాంగ్ గుడ్ ఆర్ బ్యాడ్, నేను చేయాలనుకుని చేసేస్తా, చెప్పాలనుకుని చెప్పేస్తా, అలా బోల్డ్గా ఫైర్గా చెప్పుకుంటూ చేసుకుంటూ ఆవిడ వచ్చింది కనుక చాలా ప్రెజర్ తీసుకుని హౌస్లో కొనసాగింది. అయితే ఆవిడలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడు అక్కడ వెంటనే విడిచిపెట్టేసి క్యారీ చేయకుండా మళ్ళీ ఆటలోకి ముందుకు వచ్చాడు. ఇట్లా ఈవిడ జర్నీ గురించి అసలు ప్రత్యేకించి బిగ్ బాస్ ఏం చెబుతాడు ఏంటని కూడా చూడాలి. కానీ కంప్లీట్గా ఉన్న 5గురికి అయితే ఎక్కువగా సపోర్ట్ తక్కువ కావచ్చు, ఒక షోల్డర్ అంటూ లేకుండా ఉండింది ఈవిడే. ఇమాన్యుయల్ ఉన్నాడు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు, కానీ కొంతవరకే. ఒక దశలో ఆయనకి ఆ ఫీలింగ్ వచ్చింది, నేను పూర్తిగా ఆవిడకి ఎప్పుడు హెల్ప్ చేసింది లేదు, ఆ సాక్రిఫైస్ తప్పని అట్లాగే హౌస్ మేట్స్కి అందరికీ వచ్చింది, అది మనం కూడా చూసింది. అట్లాగే మరి ఇమాన్యుయల్ జర్నీ ఏవి ఎట్లా ఉంటుందంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ట్రాక్, ఆ ఫ్లట్టింగ్. బిగ్ బాస్ నా కోసం ఇద్దరు అందమైన దేవతలు పంపించావా బిగ్ బాస్, వాళ్ళు ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పుడు చెప్పాడు. అట్లాగే వాళ్ళిద్దరు కూడా అనుకోకుండా వెళ్ళిపోతే నా కోసం పంపిన దేవతలు మధ్యలోనే తీసుకున్నాం బిగ్ బాస్, నా కోసం ఇద్దరు అందగత్తెలు వచ్చారనేసి వీళ్ళందరూ ఉడికిపోతున్నారు బిగ్ బాస్. ఇట్లా చాలా ఫన్ అయితే మామూలుగా ఈ మధ్యకాలంలో ఇమాన్యుయల్ నుంచి ఫన్ తగ్గిపోయింది, కానీ అసలు టాప్ 5లో మనం వినరా ఓవర్గా ఆలోచనలు పడిపోయి ఆట వదిలేసి ఒక రకంగా చెప్పాలంటే కామెడీ తగ్గింది, ఎంటర్టైన్మెంట్ తగ్గింది. ఇక టాస్కుల్లో దిగాడంటే గెలిచాడు. ఇక టాస్క్ ఖచ్చితంగా అది ఏ టాస్క్ అయినా ఎలాంటి టాస్క్ అయినా చాలా చక్కగా ఆడాడు, చాలా స్పీడ్గా బ్రెయిన్ గేమ్ ఆడాడు. జిల్లా పరిషత్ స్కూల్స్ని ప్రమోట్ చేసినట్టుగా ఒక రకంగా. సో అట్లా మైండ్ గేమ్లు ఆడుకుంటూ, ఫిజికల్ ఆడుకుంటూ, ఆ హెయిర్ టాస్క్లు దబ్బును పడతా ఉండడం, కానీ అన్ని టాస్కుల్లో కూడా ఇరగొట్టేసాడు కనుక ఇతరుది కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఏవి మంచి బీజిఎమ్స్, సాంగ్స్, ఆ బిగ్ బాస్ మాటల్లో ఎలివేషన్తో కూడా నెక్స్ట్ లెవెల్. అట్లాగే డీమోన్ పవన్కి సంబంధించి అయితే రీతుతో లేదా రీతు ద్వారా గొడవలతో మొత్తానికి ఇతని జర్నీ అంతా, ఆవిడ జర్నీలు ఎట్లాగైతే మొత్తం పవనే ఉన్నాడని చెప్పినట్టుగా ఇతని జర్నీలు కూడా మొత్తం ఆవిడే ఉంది. 13 వారాల తర్వాత డీమోన్ ఉన్నాడు. 13 వారాలు అంటే ఫస్ట్ వీక్లో డీమోన్ ఉన్నాడు. ఎట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇతని జర్నీ కూడా ట్రయాంగిల్తో మొదలయ్యి మన ట్రయాంగిల్ టాస్క్ తర్వాత రీతు అవుట్ అయిపోయినట్టుగా ఆ ట్రయాంగిల్ ట్రాక్ టు ఈ ట్రయాంగిల్ టాస్క్ వరకు మధ్యలో ఇద్దరిది కలిసే ఉంది కనుక జర్నీ ఎట్లా చూపిస్తారు, ఆవిడది పార్ట్స్ అంతా కట్ చేసి సింగిల్గా చూపిస్తారు. ఎందుకంటే గొడవలు రీతుతో వచ్చిన దానివల్ల వచ్చినాయి ఎక్కువ. వీళ్ళిద్దరు గొడవలు మరి చెప్పక్కర్లేదు, రోజు మన గానాబజానే అరుపులు, కేకలు, పెడబొబ్బులే. అయితే మీరు గమనిస్తే సుమన్ శెట్టి జర్నీలో దివ్య లేదు. ఆయన ఏవి చూపించేటప్పుడు దివ్య ఎక్కువగా సపోర్ట్గా చేసింది, క్యూట్లో అని చెప్పింది, రెబల్ టాస్క్, సీక్రెట్ టాస్క్లు ఆడింది. అప్రిషియేషన్ నాకు కనీసం లేదు, గుర్తించలేదు. ఎంత ఆడించినా చేయించినా బర్నీ చెప్పినట్టుగా దివ్య డైరెక్షన్లో ఎట్లా చేయాలి ఏంటి టాస్క్లకి అన్నింటికి మొత్తం దివ్య బ్యాక్ బోన్లో నడిపించింది. బట్ ఆయన ఏవీలో అసలు ఆవిడ ప్రమేయమే లేదని మాదిరిగా ఎడిటింగ్ చేశారు, లేపేశారు. మరి ఇప్పుడు ఇక్కడే ఎట్లా చేస్తారో చూడాలి. రీతుతో ప్రమేయం ఉన్నట్టు చూపుతారా, లేనట్టు చూపుతారా, ఆ ట్రయాంగిల్ గురించి చూపిస్తారా, లేదా ఏం చేస్తారో చూద్దాం. మరి ఎట్లా ప్లాన్ చేస్తారు, అతను ఎడిటింగ్ చేస్తాను. ఇక కళ్యాణ్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, లాస్ట్ కెప్టెన్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు టికెట్ ఫైనల్ టాస్కుల్లో. ఇతని జర్నీలో కూడా ఎక్కువగా స్ట్రగుల్ లేదు, పెయిన్ఫుల్ ఉండదు, కానీ టాస్క్లు ఆడడం, అట్లాగే ఎమోషన్ అయ్యి ఆ 3వ వారం ప్రియతో బాటమ్ 2లో ఉండేటప్పుడు అవుట్ అయిపోతారని ఆడవడం, అట్లాగే చిన్నప్పుడు హాస్టల్లో పెట్టేశారు, ఫోన్ చేద్దామన్నా వార్డెన్ దగ్గర కూర్చొని ఏడ్చేవాడిని, అలా ఎదురు చూసేవాడిని, అదొకటి బాగా ఎమోషనల్ అయ్యింది. వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు, వాళ్ళ నాన్న వచ్చేటప్పుడు, ఇట్లా కొన్ని సందర్భాల్లో బాగా ఎమోషనల్గా ఏడ్చిన సందర్భాలు అవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ అట్లాగే ఆ అమ్మాయి విషయంలో ఎక్కువగా ఎట్లా బిహేవ్ చేశాడు. ఆవిడ ఇమాన్యుయల్ హ్యాట్ టాస్క్లో కెప్టెన్ అయినప్పుడు ఆవిడ ఎట్లా పడిపోయింది కదా కళ్ళు తిరిగి, అప్పుడు ఈయన ఏడ్చే సందర్భాలు, ఇట్లాంటి వాళ్ళు ఎలాగ నీ కోసం, నీ వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం ఎంత ఎమోషనల్ అవుతావో అని లెక్క ఇట్లాంటివన్నీ ఉండబోతానో చూపించబోతున్నాడు. ఇక తనూజ ఏవి లాస్ట్కి ఆవిడ చూపిస్తారంట కదా, ఈవిడిది ఫుల్ ఎమోషన్ ఉంటుంది. ఆమెకు కూడా అర్థమైంది కదా, ఫ్యామిలీ వీక్ వస్తే ఎక్కువగా ఏంటంటే అందరూ
తన ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, ఎవరు అన్న చెల్లె తమ్ముడు అన్న అమ్మ ఎవరు వస్తారో తెలిసి ఈవిడికి రారు అని అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది కనుక రాలేరు ఆ నేపథ్యంలో అని కూడా ఎదురు చూసింది. అయితే ఫైనల్ ఏంటంటే సంజన కోసం, ఎమాన్యుయల్ కోసం, డిమోన్ పవన్ కోసం, కళ్యాణ్ కోసం వీళ్ళ తాలూకు మదరు వాళ్ళందరూ వచ్చేటప్పుడు వీళ్ళంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎంజాయ్ చేస్తారు ఆ ఎక్స్పీరియన్స్ని. బట్ ఈవిడ కోసం వచ్చినప్పుడు బాగా ట్రోలింగ్ జరిగింది, అది విపరీతంగా నెగిటివ్ కూడా వచ్చింది. అది వాళ్ళు వచ్చింది సీరియల్ ఆర్టిస్ట్ కదా, అసలు రియల్ తల్లిదండ్రులు వచ్చేటప్పుడే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎమోషనల్గా వచ్చింది. బట్ ఇక్కడ వచ్చిందేమో సీరియల్ ఆర్టిస్ట్ ఆవిడ వచ్చారు, ఈవిడ కూడా సీరియల్ ఆర్టిస్ట్ బాబోయ్ డ్రామా క్రియేట్ చేశారు నాయన అని చెప్పేసి విపరీతంగా మీమ్స్ ట్రోల్స్ వచ్చాయి. అఫ్కోర్స్ ఇవన్నీ మిక్స్ చేస్తాడో లేదా ఆ ఎమోషన్స్ అని, లేకపోతే ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది కదా, ట్రోలింగ్ అయింది అది, ఇందుకే సీరియల్ డ్రామా అంటాము, ఇది రియాలిటీ షోనా ఏంటని అది కట్ చేస్తారేమో చూడాలి. ఇక ఓవరాల్గా అయితే బర్రెతో బాండ్స్, దివ్యతో ఫైట్స్, ఓవరాల్గా ఫస్ట్లో కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండేది, లో కాన్ఫిడెన్స్తో ఉండేది. హైప్ రాది వచ్చి లేడీ ఫైటర్ అని చెప్పేసి లేడీ టైగర్, లేడీ విన్నర్ అని చెప్పినప్పటి నుంచి కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఎనీవే ఈవిడ జర్నీలో కూడా అన్ని ఎమోషన్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. కాకపోతే ఆ డామినేటింగ్ నేచర్ ఒకసారి చూపిస్తే ఇవిడికి కూడా అర్థమైద్దేమో. కొన్ని సందర్భాల్లో మన డిమోన్ పవన్తో నామినేషన్లో అప్పుడు తర్వాత అనింది కదా, అరే నీ వల్ల అని చెప్పేసి ఆయనతో చెప్పినట్టుగా అట్లాగే ఎమాన్యుయల్తో నీ వల్లే నేను అరిచాను, ఓపెన్ అయ్యాను, బరస్ట్ అయ్యాను, ఫైర్ అయ్యాను ఇవన్నీ చెప్పింది కదా, నాకే చిరాకేసింది రాక్షసలాగానే. అలాంటివి చాలా సందర్భాల్లో ఉన్నాయి. అయితే గట్టిగా అరవడం, బరస్ట్ అయిపోవడం, ఓపెన్ అయిపోవడం, లేదంటే ముద్దు ముద్దు మాటలతో క్యూట్గా కనిపించడానికి ట్రై చేయడం, ఇట్లా ఆ వేరియేషన్స్ అన్నీ చూస్తారు కదా ఆడియన్స్. అవన్నీ కలిపి ఏవీలో మరి మిక్స్ చేసి చూపిస్తాడో లేదు చూడాలి. అలగడం, ఏడవడం, అరవడం, ఎక్కువగా ఈవిడికి ప్యాంపరింగ్ కిడ్ లాగే వచ్చింది సీజన్లో. అందరూ ఆల్మోస్ట్ రామురాజు ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశాడు. అసలు ఎవరు సపోర్ట్ చేయలేదంటే అవునా ఎవరు చేయలేదని ఆలోచించాలి మనం. సో మొత్తానికి ఈ రకంగా ఏవీస్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అప్డేట్స్, టాస్క్లు, ఫైట్స్, గొడవలు, ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్పాను అనుకుంటా. మరి మీకేమనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు సూట్ కేసుకి ఎవరు అర్హులు, ఎవరికి అర్హత ఉంటుందంటే నాకు తెలిసి అందరికీ ఉంది. బట్ మీరు వేసే ప్రతి ఓటు కీలకమే కనుక మరి విన్నర్ని ఎవరు చేస్తారో, సూట్ కేసుకి ఎవరికి దగ్గర చేస్తారో మీరు చేసే ప్రతి ఓటు కూడా ఇంపార్టెంటే. సో ఓటు వేయని వాళ్ళు ఓటు వేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.